హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ వంటగది. ఈరోజు వీడియోలో హైదరాబాదీ స్పెషల్ ఫేమస్ స్వీట్ రెసిపీ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎవరైనా కానీ ఈజీగా చేసేసుకోవచ్చు. కేవలం రెండు ఇంగ్రీడియంట్స్ ఉపయోగించి మనం ఇంట్లోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట. ఇది హైదరాబాద్లో ఫేమస్ స్వీట్ అనేటువంటి ఖజూర్ రెసిపీ అండి. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట. నోట్లో వేసుకోగానే కరిగిపోతాయండి, అంత టేస్టీగా ఉంటుంది. మనం ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే కనుక మనకి ఇవి నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి. చాలా బాగుంటాయి అన్నమాట. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ఓకే ఫ్రెండ్స్, ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి 1 కప్పు వరకు మైదాపిండి తీసుకోవాలండి. ఇదే స్వీట్ని గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. బయట కొన్న టేస్ట్ రావాలంటే కనుక మైదాపిండి యూస్ చేస్తే బాగుంటుంది అనమాట. 1 కప్పు మైదాపిండికి 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలండి. మనం ఉప్మా చేసుకుంటాం కదా, తెల్ల రవ్వ అదనమాట. దీంట్లోకి ఒక చిటికెడంతా సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక 1/4 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి. అలాగే పంచదార పౌడర్ని 1 కప్పు వరకు వేసుకోవాలి. మనం ఏ కప్తో అయితే మైదా తీసుకున్నామో అదే కప్తో షుగర్ పౌడర్ వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ వరకు సోంపు వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు వరకు నెయ్యి వేసుకోవాలన్నమాట. నెయ్యి కానీ వెన్న అయినా కానీ వేసుకోవచ్చు. చూసారు కదా, మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని బాగా కలిసే విధంగా ఇలాగా బాగా కలుపుకోవాలండి. బాగా నలుపుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఇలా మన పిండిని ముద్ద చేసినట్టయితే దగ్గరికి అవ్వాలన్నమాట. ఇలా అయితే మనకి నెయ్యి సరిపోయినట్టు. ఇలా అవ్వలేదనుకోండి, మరి కాస్త నెయ్యి వేసుకొని కలుపుకోండి. తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. మనం షుగర్ పౌడర్ వేసాం కాబట్టి ఎక్కువ వాటర్ పట్టదనమాట. అందుకని కొంచెం జాగ్రత్తగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. ఒకటేసారి వేసేస్తే మనకి పిండి లూజ్ అయిపోతుంది అనమాట. పిండి లూజ్ అయిపోతే మనకి ఖజూర్ అనేది చక్కగా పర్ఫెక్ట్గా రాదండి. చూసారు కదా, మనం చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే మనం రవ్వ వేసాం కాబట్టి రవ్వ కొంచెం నానుతుంది అనమాట. తర్వాత మళ్ళీ ఒకసారి ఇలాగ చేతితోటి బాగా పిండిని నలుపుకోవాలండి. చూసారు కదా, మనం చపాతీ పిండిని ఎలా అయితే పిసుకుతామో అలా అదే విధంగా చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు చపాతీ ఒత్తే పీట తీసుకోవాలండి. తర్వాత ఈ పిండిని ఒక 2 పార్ట్స్లా చేసుకోవాలి. పిండి తక్కువ ఉంటే ఒకటే పార్ట్ లాగా చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ ఉందనుకోండి 2 పార్ట్స్గా చేసుకొని చక్కగా దీన్ని మందంగా రోల్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా చపాతీ కర్ర చేసుకొని చాలా మందంగా చేసుకోవాలి. చూడండి, దీనిపైన ఎలాంటి ఆయిల్ కానీ పిండి కానీ అప్లై చేయక్కర్లేదు. మనం వేసిన నెయ్యే సరిపోతుంది అనమాట. ఇలాగా వీటిని చక్కగా డైమండ్ షేప్లోకి కట్ చేసుకోవాలి. చాలా త్వరగా అయిపోతుందండి ఈ రెసిపీ. మనం ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు చేసి పెట్టుకుంటే కనుక చాలా తొందరగా అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. చూసారు కదా, మనం చక్కగా వీటిని ఈ మందంలో కట్ చేసుకోవాలి. చక్కగా డైమండ్ షేప్లో కట్ చేసుకుంటే బాగుంటాయి అన్నమాట. చూడండి, ఇలాగే పిండి అంతటిని ప్రిపేర్ చేసుకోవాలి. మా ఇంట్లో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ స్వీట్ అంటే చాలా ఇష్టం అనమాట. నేను ఎప్పుడు రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాను. చూసారు కదా, చాలా చక్కగా వచ్చాయి. మనకి ఇవి చూస్తుంటే మనకి కాజు బర్ఫీ లాగా అనిపిస్తున్నాయి కదా. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా అన్నిటినీ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, పొయ్యి మీద డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేసుకోవాలన్నమాట. ఆయిల్ కొంచెం వేడి ఎక్కువగా అవ్వలేదనుకోండి, మనం ఇవి ఆయిల్లో వేయంగానే విడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకని బాగా హీట్ అయిన ఆయిల్లో వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మనం అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కదపొద్దండి. ఒక 2-3 నిమిషాలు ఆగిన తర్వాత ఇవి కొంచెం గట్టి పడ్డాయి, ఫ్రై అయ్యాయి అనుకున్న తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. మనం వేయంగానే గరిటెతో అటు ఇటు అంటే కనుక ఇవి విడిపోతాయి అన్నమాట. చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇవి. చూడండి, ఒక చిన్న గరిటె తీసుకుని ఒకసారి తిప్పుకోవాలి. చూసారు కదా, ఇవి చక్కగా మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా స్టవ్ దగ్గరే ఉండి చేసుకోవాలి. కొంచెం మంట ఎక్కువైనా కానీ ఇవి మాడిపోతాయి అన్నమాట. చూసారు కదా, ఇవి ఆయిల్లో ఉన్నప్పుడు వేగినా సరే చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఇవి వేగిపోయాక మనం ప్లేట్లోకి సపరేట్ చేసుకుని చల్లారిన తర్వాత ఇవి మనకి క్రిస్పీగా అవుతాయి అన్నమాట. చూసారు కదా, ఇలాగా ఆయిల్ అంతా వదిలేసిన తర్వాత వీటిని ఒక టిష్యూ నాప్కిన్ పైకి తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏదన్నా ఉంటే కనుక వెళ్ళిపోతుంది అనమాట. చూడండి, ఇలాగ చక్కగా అన్నిటినీ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక్కసారి ఇలా ట్రై చేసి టేస్ట్ చేయండి, మీకైతే చాలా బాగా నచ్చుతుందండి.
ఓకే ఫ్రెండ్స్, మరి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ ఇంట్లో అందరూ ఎంజాయ్ చేస్తారండి. అసలే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలు ఇంట్లోనే ఉంటారు. చక్కగా ఇలా చేసి పెట్టండి, పిల్లలు అయితే చాలా బాగా ఇష్టంగా తింటారనమాట. ఓకే, మరి మీ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు, నమస్తే.